హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉన్న శ్రీశైలంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనకి శివ టెంపుల్ అయితే చాలా ఫేమస్. అదే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం కింద శివుడు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కింద అమ్మవారు అయితే మెలిచారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 8 అయింది. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. మరి ఇంత టైం ఏం చేశారంటే మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అది అక్కడి నుంచి మీరు చూడాలి. హైదరాబాద్ నుండి శ్రీశైలం బస్ జర్నీ చేసాం. వెళ్ళేవే మొత్తం ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలోంచి ఘాట్ రోడ్ మీదుగా కొండెక్కుతాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. బుక్ చేసుకున్నాము. 6 పర్సన్కి 600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ 10:30కి బిగిన్ అవుతుంది, అక్కడ 8:30కి రీచ్ అవుతుందంటండి. హైదరాబాద్కు శ్రీశైలం లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హైదరాబాద్ నుంచి శ్రీశైలం 220 కిలోమీటర్స్. ఇక్కడ ఎంజీ బస్ స్టాప్లో ఆపితే అక్కడ ఏటీఎంస్ అవైలబిలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడే అయితే నేను మనీ విత్డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ తర్వాత మున్నేరు అనే విలేజ్ వస్తుంది. అక్కడైతే ఆపేస్తారు బస్సెస్ అండ్ కార్స్ నైట్ టైం వస్తే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుద్ది, నల్లమల్ల ఫారెస్ట్. టైగర్స్ అండ్ యానిమల్స్ అన్నీ కూడా రోడ్ క్రాస్ చేస్తాయని ఇంకా బార్గెట్ పెట్టేసి ఇక్కడ ఆపేస్తారు. చూస్తున్నారు కదా వ్యాన్స్ అండ్ కార్స్, వీళ్ళందరూ కూడా మా కన్నా ముందు వచ్చి ఆగిన వాళ్ళు. 9 PM to 6 AM వరకు అయితే ఇది ఆపుతారు. అలాగే ఏపీ సైడ్ వచ్చినా కూడా ఒక చోటలాగే ఆపుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా మంకీస్ చాలా ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ఏరియా దగ్గరలోనే కదా, చాలా మంకీస్ వచ్చినాయి. ఈ అబ్బాయి చూడండి ఫీడ్ చేస్తున్నాడు బిస్కెట్స్. అప్పుడే మార్నింగ్ 4 అవుతుంది. దగ్గరున్న టిఫిన్ సెంటర్స్ అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు, టీ స్టాల్స్ అన్నీ. ఇక్కడ ప్లేట్ 40 రూపీస్ ఇడ్లీ తీసుకున్నాం, బాగున్నాయి. ఇంక 6 అయింది, అలా చేయడం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా ఇదే ఆర్చ్ ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ ఏరియా. రోడ్ అయితే చాలా బాగుంది, స్ట్రైట్ లైన్. అలా కొద్ది దూరం ఒక 30 కిలోమీటర్స్ వచ్చాక ఇంక ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు మనకి శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, ఆ రిజర్వాయర్ అయితే వస్తుంది. మేము వెళ్తుంది రైనీ సీజన్ స్టార్టింగ్ టైం కదా, ఇక్కడ అంత ఫ్లో అయితే లేదు, అసలు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి లేవు. మీరు కనుక రైనీ సీజన్లో వస్తే మాత్రం ఇక్కడ ఫోటో పాయింట్స్ ఉంటాయి, మీరు ఫొటోస్ తీసుకున్నప్పుడు బాగుంటుంది మీరు కనుక రైనీ సీజన్లో వస్తే. చూస్తున్నారు ఇదే శ్రీశైలం డ్యామ్. వచ్చే ఏరియా అంతా కూడా ఫారెస్ట్ అండ్ ఇక్కడ కొండ ప్రదేశం కదా, చాలా చల్లగా. బస్సులో వెళ్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా నేచర్ అంతా బ్యూటిఫుల్గా ఉందో. ఆ బస్ జర్నీ అంతా కూడా ఇలా వ్యూస్తో చాలా బాగుంది. అలా 8:30 ఆ టైంకి అయితే మేము శ్రీశైలం రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు ఇదే నంది సెంటర్ శ్రీశైలంలో. ఇక్కడైతే మేము దిగాం. ఇక్కడ నుంచి ఆటో తీసుకుని రూమ్ తీసుకుంటా కానీ వెళ్ళాం. ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ ఉండవండి, ఎందుకంటే ఇదంతా కూడా టెంపుల్ ల్యాండ్. సో ప్రైవేట్ రూమ్స్ అయితే ఉండవు. మేము ఈ కాపు సత్రంకి అయితే వచ్చాం. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా సత్రాలు ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చి ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసిన రూమ్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా గంగా సదన్, ఇవన్నీ ఇలాగా సదన్స్ ఉంటాయి. ఇవి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే డాల్మెటరీస్ ఉంటాయండి, ఒకే రూమ్లో బెడ్స్ వేసి ఉంచుతారు. పర్ పర్సన్కి 300 అలా ఛార్జ్ చేస్తారన్నమాట. సో అవైనా తీసుకోవచ్చు. మేమైతే ఈ సత్రంలో తీసుకున్నాం. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ 600, నాన్ ఏసీ డీలక్స్ వచ్చి 800, ఏసీ రూమ్ 1100 అండి. మేము తీసుకునేది ఏసీ రూము. చూడండి ఇది ఏసీ రూము, 2 బెడ్స్ అండ్ మిర్రర్ కబోర్డ్ అండ్ ఏసీ వాష్రూమ్ అయితే వచ్చింది. బాగుందండి రూమ్ అయితే. మీరు కనుక సాటర్డే సండే మండే ఈ డేట్స్లో కనుక వస్తే మీరు ఖచ్చితంగా 2 days ముందే రూమ్ బుక్ చేసుకురండి, లేకపోతే ఇబ్బంది పడతారు. మేమున్న ఈ సత్రంలో అయితే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అయితే అన్నదానం పెడతారండి. మేము అన్నీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి 12 అయింది. అలాగో మేము వెళ్ళి అయితే లంచ్ చేసాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది టేస్ట్ కూడా. ఇంకా లంచ్ చేసాక ఇంకా బయటకు వెళ్ళి అక్కడ ఉన్న స్ట్రీట్స్లో చూస్తున్నారు కదా ఇలా మూలికలు అమ్ముతున్నారు. ఇది ఫారెస్ట్ ఏరియా దగ్గరే కాబట్టి ఇవన్నీ అమ్ముతున్నారు. అలా స్ట్రీట్ అంతా చూసుకుని తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేసామండి. ఇంకా ఫస్ట్ డే అయితే టెంపుల్లే విజిట్ చేస్తాం. ఈవినింగ్ అయితే వెళ్తాం 6 ఆ టైంలో. మీరు అనుకోవచ్చు మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 6 వరకు ఏం చేయకోకుండా ఎందుకున్నారని. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే 3 days శ్రీశైలం విజిట్ చేద్దామని. శ్రీశైలంలో మెయిన్ టెంపులే కాకుండా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందులో 2 places మాత్రం ఎక్కువ టైం తీసుకునేవండి. ఒకటి వచ్చి అక్కమాదేవి కేవ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఇష్టకామేశ్వరి టెంపుల్. ఈ 2 కూడా ఎక్కువ టైం పడతాయి. ఈ ప్లేసెస్కి ఈరోజు మనం వెళ్ళాలంటే ఎస్టర్డే మార్నింగ్ 5కి అయితే తీసుకోవాలండి టికెట్స్ అయితే. అది కూడా 120 ఇష్యూ చేస్తారు.
సో మేము వచ్చేటప్పటికి 8:30 అయింది కదా, సో మా ప్లాన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అని ఫస్ట్ డే అయితే టెంపుల్ విజిట్ చేసాం. సెకండ్ డే వచ్చి చుట్టుపక్కల 2 ప్లేసెస్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి, అవన్నీ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆపోజిట్ ఉంది టెంపుల్. టెంపుల్కి వెళ్ళడానికి మేము మార్నింగ్ ఎక్కడైతే దిగామో నంది సెంటర్, అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇలా టెంపుల్ కనబడుతుంది. ఇక్కడ నుంచి అలా చేయరు, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అక్కడ వెళ్తే క్లాక్ రూమ్ ఉంటుంది. బ్యాగేజ్ అండ్ ఫోన్స్ మనం పెట్టుకోవచ్చు. ఈచ్ ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ రిసీవింగ్ కౌంటర్ కూడా అక్కడే. ఈ క్లాక్ రూమ్ ఆపోజిట్ సైడే మనకు 150, 300, 500 దర్శనానికి వే ఉంటుంది. ఇక్కడే పూజస్ బుక్ చేసుకున్నా కూడా మీరు ఈ వేలోంచి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఫ్రీ దర్శనం అయితే ఈ వే పక్కనే రైట్ సైడ్లో మనకి ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళాలి. మా థింగ్స్ అన్ని క్లాక్ రూమ్లో పెట్టుకుని ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉంది. ఇది 12 జ్యోతిలింగాల్లో ఒక లింగం, అలాగే 18 శక్తిపీఠాల్లో ఒక పీఠం అండి. ఈ టెంపుల్కి 7,000 సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉంది. ఎందరో కారణజన్మలు వచ్చి ఈ టెంపుల్లో అయితే దర్శనం చేసుకుని వెళ్ళారండి. ఎందరో మహానుభావులు వచ్చి ఈ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నారండి. ఉదాహరణకి రాముడు, సీత, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతిష్ఠించిన లింగాలు అయితే ఉన్నాయి లోపల చూడడానికి స్వామివారు ఇలా ఉంటారు, అమ్మవారు అయితే ఇలా ఉంటారు. దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చి మా థింగ్స్ అయితే తీసుకుని ఇలా బయటకు వచ్చామండి. రైట్ సైడ్ చూస్తే మీకు ఇలా షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్ అన్నిటిలోనూ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అలాగే లేడీస్ సంబంధించినవి, పిల్లలకి టాయ్స్, ఫుడ్ ఐటమ్ కొన్ని. ఈ స్ట్రీట్ అంతా కూడా షాపింగ్ అండి. ఇటు నుంచి అటు వెళ్తే మనకి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్ళండి, ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ షాప్స్లో. సో ఈ మార్కెట్ చూసుకుంటూ అయితే ఇంకా హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్ ఇలా ఎడిట్ చేసి మన ఫొటోస్ తీసి అక్కడ ఉన్నట్టు కింద ఎడిట్ చేసి మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, బాగుంటాయి. శ్రీశైలంలో డే 1 అయితే ఇలా టెంపుల్కి వెళ్దాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. రేపైతే మరిన్ని ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.